ఈ గుడ్ ఫ్రైడే ఆరాధనకి చేరవచ్చున్నాను. మీ అందరికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అందరికి వందనాలు. ఈ రోజున సర్వలోక ప్రజలందరూ కూడా యేసుక్రీస్తు చేసిన త్యాగాన్ని తలంచుకునే సమయం. మరి కొందరైతే లెంట్ డేస్ అని గత 40 రోజుల నుంచి క్రీస్తు చేసినటువంటి శిలువ త్యాగాన్ని తలంచుకొని ప్రభువుని స్తుతిస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఆయన 33.5 సంవత్సరం కాలం జీవించారు. 30 సంవత్సరాలు తల్లి తండ్రి దగ్గర యేసుక్రీస్తు వారు విధేయత కలిగి నడుచుకున్నారు. ఆ తర్వాత 3.5 సంవత్సర కాలం తండ్రి యొక్క చిత్తాన్ని చేయటానికి బయలుదేరి వెళ్ళారు. యేసుక్రీస్తు ఈ లోకంలో 3.5 సంవత్సర కాలం పరలోక రాజ్యాన్ని గురించిన సంగతులు దేవుని ప్రజలకు తెలియజేస్తూ, మరొక వైపు సమాజ మందిరంలో దేవుని యొక్క వాక్యాలు ఉపదేశాన్ని ప్రజలకు తెలియజేస్తూ, మరొక వైపు అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు చేస్తూ సంచరిస్తూ వచ్చారు. ఆఖరి సమయంలో యేసుక్రీస్తు వారు ఆయన మానవాడి కొరకై ప్రాణత్యాగం చేయడానికి ముందుగా సిలువలో పలికినటువంటి 7 మాటలు ఇప్పుడు మనం ధ్యానం చేసుకోబోతున్నాం. హల్లెలూయా. క్లుప్తంగా ఈ మాటలు మీకు తెలియజేస్తాను. ఈ మాటల చేత ప్రతి ఒక్కరిని నా దేవుడు ఆత్మీయంగా బలపరచును గాక. యేసుక్రీస్తు వారు శ్రమలో పొందుతూ ఉన్నప్పుడు ఆయన కన్నుమూసేంత వరకు ఆయన పలికినటువంటి సిలువలో పలికిన 7 మాటలు మనం ధ్యానించబోతున్నాం. మొట్టమొదట లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వాక్యాన్ని మీరు గమనించండి. తండ్రి, మీరేమి చేయించున్నారో మీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పి, గమనించండి, మొట్టమొదటి మాట యేసుక్రీస్తు వారు సెలవులో పలికినటువంటి మొట్టమొదటి మాట, తండ్రి మీరేమి చేయించున్నారో మీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పారు. యేసుక్రీస్తు వారి లోకంలో ఉన్నప్పుడు ఆయన ఎవరికి కీడు చేసిన వారు కాదు, ఎవరికి ఇబ్బంది పెట్టిన వాడు కాదు, బాధ పెట్టిన వాడు కాదు. దానికి ప్రతిగా ప్రజలే ఆయనను బాధ పెట్టారు. ఆయా సమయాల్లో సమాజ మందిరంలో బోధిస్తూ ఉన్నప్పుడు ఆయనని కొట్టాలని, చంపాలని ఎదురు తిరిగిన వాళ్ళే తప్ప యేసుక్రీస్తు వారు ఎన్నడూ కూడా ఏ ఒక్కరికి కీడు చేసిన వాడు కానే కాదు. చివరికి సిలువలో కూడా ఆయన అన్యాయపు తీర్పును పొందిన వాడై సిలువకు వేయబడ్డారు. భయంకరమైనటువంటి హింస, బాధ ఆయన అనుభవిస్తూ ఉన్నాడు. తలకి ముళ్ళ కిరీటం, కాళ్ళకి చేతులకి మేకులు కట్టబడ్డాయి. శరీరం అంతా రక్తసిద్ధమైనటువంటి పరిస్థితుల్లో ప్రేమిల వాళ్ళరా ఆయనని కొరడాలతో కొడుతూ ఉన్నారు, అపహాస్యం చేసి నవ్వుతూ ఉన్నారు. యూదుల రాజా శుభమని చెప్పి ఆయన్ని అపహాస్యం చేసి నవ్వుతూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఈ మాట యేసు ప్రభువు వారు హింసిస్తున్న వారిని, కీడు చేస్తున్న వారిని గురించి చెప్తూ ఉన్నారు. తండ్రి మీరేం చేయించున్నారు, మీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు అని. ఈ మాట మనం ఎప్పుడైనా పలకగలమా? ఒకసారి ఆలోచించండి. ఏదో యేసుక్రీస్తు వారు సిలువలో 7 మాటలు పలికారు, ఆ మాటలు మనం ధ్యానించుకొని వెళ్ళిపోవటానికి కాదు, కానీ ఇదే మాట దేవుని ప్రజలైన మనం పలకగలమా? మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళు ఉన్నారు, హింసించిన వాళ్ళు ఉన్నారు, కొట్టిన వాళ్ళు ఉన్నారు, తిట్టిన వాళ్ళు ఉన్నారు. యేసుక్రీస్తు వలె మనము ఈ మాట పలకగలమా అంటే పొరపాటున లేనే లేదు. కానీ పెరిగిన వాళ్ళరా ఆ దైవత్వం కలిగిన ప్రజలే ఈ మాట పలకగలరు, కానీ అందరూ పలకలేదు. యేసుక్రీస్తు వారు ఈ లోకములో దేవుని ప్రజలైన మనకు మాదిరి చూపించడానికే ఆ మాటలన్నీ, ఆయన జీవించిన జీవిత విధానాలన్నీ మనకు నేర్పించి వెళ్ళారు.
తనని హింసిస్తూ ఉన్న, బాధ పెట్టిన వారందరినీ చూసి ఈ మాట పలుకుతూ ఉన్నాడు. ఈ మాట ప్రపంచ దేశాల్లో ఏ ఒక్కరూ పలకలేదు. కానీ క్రీస్తు వలె ఉండాలని కోరుకున్నవాడు, క్రీస్తు యొక్క అడుగుజాడలో నడవాలని కోరుకున్నవాళ్ళు, ఆయన యొక్క దైవత్వాన్ని అనుసరించిన వాళ్ళు ఈ మాట పలకగలరు. అందుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వాక్యంలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వాక్యంలో, అది లోకాధికారులలో ఎవరికి తెలియదు, అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోయి ఉందురు. ఏ విషయంలో? తండ్రి మీరు ఏమి చేస్తున్నారో మీరు ఎరుగరు కనుక మీరు క్షమించు అన్నప్పుడు ఈ మాట ఏ ఒక్కరు పలకలేదు. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు శిలువ మరణాన్ని పొందారో లోకాధికారులందరూ కూడా గ్రహించారు, నిజంగా ఈయన దేవుని కుమారుడు అని. హల్లెలూయా. అంతవరకు ఆయన హింస పెట్టిన వాళ్ళే, బాధ పెట్టిన వాళ్ళే, కొరడాకు కొట్టిన వాళ్ళే, ముళ్ళ తింటాన్ని పెట్టిన వాళ్ళే. అందుకే వాక్యం చెబుతుంది, ఈ లోకాధికారులలో ఎవరికి తెలియదు, అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోయి ఉండురు. కొందరికి తెలిసి కొందరికి తెలియక యేసుక్రీస్తు వారి లోకంలో ఉన్నప్పుడు ఆయన తను తాను దేవుని కుమారునిగా ప్రత్యక్షపరుచుకున్నారు. అయినా కూడా ఈ మాట, ఇలాంటి ఒక గొప్ప దైవత్వం కలిగిన మాట యేసయ్య పలికినప్పుడు నిజంగా ఆయన ఎరిగిన వాళ్ళు సిలువకు వేయగలుగుతారు. చాలా సంవత్సరాల క్రితం ఒరిస్సాలో ఓ తండ్రి గారిని, 2 కుమారులని మిషనరీ సేవ చేయడానికి వచ్చిన వారిని ఒరిస్సాలో కాల్చి చంపారు. పేదలకు సహాయం చేస్తూ, దేవుని యొక్క పరిచయం చేస్తూ ఒరిస్సాలో సంచరిస్తూ ఉన్న సమయంలో ఒక రాత్రి తండ్రి 2 కొడుకులు కారులో పడుతున్నారు. ఆ కారుకు నిప్పంటించారండి. 3 సజీవ దహనమైపోయారు. మతపించగలిగిన వాళ్ళు, కులపించగలిగిన వాళ్ళు, మతోన్మాదులు ఆ దుష్కార్యాన్ని చేశారు. ఆ తర్వాత ఉదయాన్నే అందరూ వచ్చారు. ఆయన భార్య, కూతురు కూడా వచ్చింది. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా జరిగింది. న్యాయ విచారణ జరుగుతున్న సమయంలో ఆ తల్లిగారు కూడా అన్న మాట ఇదే, తండ్రి మీరేమి చేయించున్నారో మీరు ఎరుగరు కనుక దీన్ని క్షమించు అని ఆ తల్లిగారు తన భర్త 2 కుమారుల్ని సజీవ దహనం చేసి చెప్పిన వాళ్ళ నిమిత్తం వాళ్ళ గురించి పలికిన మాట. ప్రేమపరులారా, నిజంగా ఎవరైనా ఆ మాట పలకగలరా అంటే క్రీస్తులో పరిపూర్ణతలో నడిపించబడుతున్న ప్రజల మాట పలకగలరు. ఆ మాట తల్లిగారు పలకగారు. చాలా మంది ఆశ్చర్యపోయారే, భర్తని 2 పిల్లలను చెప్పిన ఆ కఠినాత్ములని క్షమించమంటావు ఏంటమ్మా తల్లిగారు అని. లేదు, వాళ్ళకి తెలియదు, క్షమించేసేయండి అని వదిలేశారు. కానీ ప్రేమపరులారా, ఆ తల్లిగారు క్షమించినా దేవుడు క్షమిస్తాడా? కొద్ది రోజులకి ఆ ప్రాంతంలో భయంకరమైన భూకంపం వచ్చింది. భయంకరమైన శాపాన్ని వాళ్ళు చేసేది మాత్రమే కాకుండా ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఇప్పుడు కూడా అనుభవిస్తున్న పరిస్థితి. కాబట్టి నన్ను ముట్టువాడు నా కనుగుడ్డును ముట్టును అని చెప్పినట్లుగా సేవకునికి విరోధముగా వాళ్ళు మిషనరీస్కి విరోధంగా చేసిన కీడును బట్టి ఆ మతోన్మాదులు ఇప్పుడు కూడా శాపాన్ని అనుభవిస్తూ ఉంటారు. ప్రియమైన హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 26వ వాక్యంలో వాక్యం చెబుతుంది, మనం సత్యముల గురించి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపములకు బలి ఇకను ఉండదు. యేసుక్రీస్తు వారు క్షమించారు. తెలియక చేసిన పాపానికి క్షమాపణ ఉంటుంది, కానీ తెలిసి చేసిన పాపానికి క్షమాపణ ఉండదు. యేసుక్రీస్తు వారు చేసిన పాపాన్ని శిక్ష వాళ్ళు చేసిన కీడును క్షమించారు. కానీ కొన్ని రోజుల తర్వాత యూదులని హిట్లర్ గ్యాస్ ఛాంబర్లో వేసి చంపాడు. ఆ శిక్ష
వాళ్ళ మీదకి ఖచ్చితంగా వచ్చింది. వాక్యం చెబుతుంది, బుద్ధిపూర్వకముగా పాపం చేసిన యెడల పాపమునకు బలి ఇక ఉండదు. యేసుక్రీస్తు వారు క్షమిస్తారు ఎప్పుడు ఒకసారి. కానీ బుద్ధిపూర్వకముగా పాపం చేసినప్పుడు క్షమాపణ ఎన్నిసార్లు క్షమిస్తారండి? దొంగని జైల్లో వేస్తారు. నీ తిరగటియా సార్ నా తిరగటియా జాగ్రత్త అయ్యారు. ఆ ఏరియాలో మళ్ళీ ఏదో దొంగతనం జరిగింది అనుకోండి, మళ్ళీ తీసుకొచ్చి వాడిని తాగుతారు. నువ్వే దొంగతనం చేసావురా. బుద్ధిపూర్వకముగా అతడు పొరపాటును చేసిన పాపాన్ని బట్టి ఒకసారి క్షమాపణ చేసి వదిలేస్తాడు. మళ్ళా అతడు నేరాలు చేస్తూ ఉన్నప్పుడు ఉరిశిక్ష తప్ప ఇంకేమీ ఉండదు. కాబట్టి ప్రేమ పరులారా, ఈ క్రీస్తు యొక్క అడుగుజాడలు నడుస్తున్న మనము కూడా యేసుక్రీస్తు పలికిన ఈ మాట మనం పలకగలగాలి అంటే మనలో ఎంత దైవత్వం ఉంటే ఈ మాట పలకగలం. ఒక్కసారి ఆలోచించండి. మీకు శత్రువులైన వాళ్ళు ఎవరు ఉన్నారు? వాళ్ళని ఈ మాట చెప్పి మీరు క్షమించగలరా? యేసయ్య మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరు కూడా మీ శత్రువులను మీరు క్షమించుడని వాక్యం చెప్తుంది. క్షమించకపోతే చనిపోయేటప్పుడు కూడా సమాధానం లేకుండా చచ్చే పరిస్థితులు వస్తాయి. అది బుద్ధిపూర్వకముగా పాపం చేసిన యెడల బలి ఇక ఉండదు. ఉదాహరణకి తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 13వ వాక్యములు మీరు గమనిస్తే, అపోస్తలుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు క్రైస్తవులని చిత్రవద చేసి హింసించి బాధపెట్టి చంపిన వాడు, పాపులలో ప్రధాన పాపిని చెప్పుకుంటూ ఉన్న పౌలు గారు ఆయన అన్న మాటలు మీరు చూడండి. తెలియక అవిశ్వాసం వలన చేసి తిని కనుక కనికరింపబడి తిని అంటాడు. తెలియక అవిశ్వాసం వలన చేసి తిని కనుక కనికరింపబడి తిని ప్రభు క్షమించాడు. కానీ బుద్ధిపూర్వకముగా చేసిన పాపానికి క్షమాపణ ఎక్కువ ఉండదు. పౌలు గారు అంటారు, గతంలో తెలియక అవిశ్వాసం వలన చేశాను కాబట్టి క్షమాపణ కనికరాన్ని దేవుడు ఇచ్చాడు. ఒక్కసారి ఆలోచించండి. ఈ గుడ్ ఫ్రైడే ఆరాధనలో యేసుక్రీస్తు వారు ఆయన మనల్ని కూడా క్షమించాడు. వేటిని క్షమించాడు? పాప క్షమాపణను ఇచ్చాడు. యేసుక్రీస్తును అంగీకరించిన ప్రారంభ దశలో ప్రభువా నా తప్పులు పొరపాట్లన్నీ క్షమించు అని ఒప్పుకున్నారు. ఆ ఒప్పుకోలను బట్టి దేవుడు క్షమాపణ చేశాడు. మరలా పాపం చేసినప్పుడు ఇక మరలా దానికి బలి ఇక ఉండదు, శిక్ష తప్ప. పాపపు జీవితం మరణము అని రాయబడి ఉంది. శిక్ష తప్ప నిత్య జీవానికి అర్హులు కానేరరు. పౌలు అంటాడు, తెలియక అవిశ్వాసం వలన చేశాను కాబట్టి కనికరింపబడి తిని. నిజంగా తెలిసి ఒకవేళ క్రీస్తుని ఎరిగి కూడా ఒకవేళ పొరపాటు చేస్తూ ఉంటే పౌలు కూడా తప్పించుకునేవాడు కాదు. బై ద గ్రేస్ ఆఫ్ గాడ్, కృపచేత దేవుడు నన్ను రక్షించను అంటాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన రెండవ మాట లూకా సువార్త 23వ అధ్యాయం 43వ వాక్యం. అందుకు ఆయన వారితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. సిలువలో వేలాడుతూ ఉన్నప్పుడు ఎడవైపున ఒక దొంగ, కుడివైపున ఒక దొంగ ఉన్నారు. ఒక దొంగ అంటాడు, ఇదిగో నిజంగా నీవు దేవుని కుమారుడు అయితే నిన్ను రక్షించుకో, మమ్మలను కూడా రక్షించు. మరొక దొంగ అంటాడు, రే నోరు మూసుకోరా, ఈయన దేవుని కుమారుడు, ఈయన ఏ పాపము చేయలేదు, అయినా కూడా అన్యాయపు తీర్పును పొంది ఈ శిక్ష అనుభవిస్తూ ఉన్నారు. మనమైతే బందిపోటు దొంగలు కాబట్టి మనకు ఈ శిక్ష తగినదే అని ఆ ఇద్దరు దొంగల్లో ఒక దొంగ ప్రేమల వల్ల రక్షించబడ్డాడు. ఆ సమయంలో ప్రభు నమ్ముకుని నిత్య రాజ్యానికి వారసుడు అవ్వాలని ఆశ కలిగిన వాడే పశ్చాత్తాపడి తాను చేసిన పొరపాట్లను క్షమించమని యేసు దగ్గర అడుగుతూ ఉన్నాడు. ఒక దొంగ అయితే కఠినాత్మ కలిగి ప్రవర్తించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకొక దొంగ పశ్చాత్తాపడుతూ ఉన్నాడు. కల్వారి శిలువలో వేలాడుతున్న సమయంలో క్రీస్తును చూచి తాను పశ్చాత్తాపడుతూ ఉన్నాడు. ఆ పశ్చాత్తాపపు మనసును చూసిన యేసుక్రీస్తు వారు ఈ మాట అంటాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు. హల్లెలూయా. యోహాను రాసిన మొదటి పత్రిక
పత్రిక 1వ అధ్యాయం 9వ వాక్యాన్ని మీరు గమనిస్తే, మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. కాళ్ళు చేతులు బాగున్నప్పుడు పశ్చాత్తాపడే మనసు ఉండదు, ఆరోగ్యం ఉన్నప్పుడు పశ్చాత్తాపడే మనసు ఉండదు. ఏదైనా మరణకరమైన పరిస్థితుల్లో వచ్చినప్పుడే ప్రభు గుర్తు వస్తాడు. ఆ మధ్య ఒక సహోదరుడు వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్ళినా కూడా నేను వస్తే బయటకు వెళ్ళిపోయేవాడు. యేసు ప్రభు అన్న, మందిరం అన్న, సేవకులన్నా అసలు పడేదే కాదు అతను. కానీ ఓసారి ఆయనకు అనారోగ్యం వచ్చింది, మరణ పడకల్లో ఉన్నాడు. ఆయనకు ఓ పశ్చాత్తాపం కలుగుతుంది. మిలిటరీలో జాబ్ చేసి వచ్చాడు. ఆ తర్వాత అక్రమ సంబంధం పెట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. త్రాగడము ఇంకా సకల అలవాట్ల చేత జీవిస్తూ ఉన్న ఆ వ్యక్తి మరణకర సమయంలో పశ్చాత్తాపడుతూ ఉన్నాడు. ఆయన నన్ను పిలిచి, ఆ పాస్టర్ గారు నన్ను క్షమించండి, నేను వయసులో ఉన్నప్పుడు ఎన్నో పాపాలు చేశాను, దేవుడు నన్ను క్షమిస్తాడా? ఈ ఆఖరి సమయంలో నేను ప్రభు నమ్ముకొని బాప్తిసం తీసుకోవాలనుకుంటున్నాను అని ఆయన బాప్తిసం పొందిన ఒక నెలకే చనిపోయాడు. అన్ని అనుకూలతలు ఉన్నప్పుడు, ఆరోగ్యం ఉన్నప్పుడు ప్రభు నమ్ముకొని దేవుడి యొక్క సన్నిధికి రమ్మంటే వచ్చే అనుభవాలు చాలా మందికి అరుదు. కానీ ఏదైనా ఒక బలహీనత, ఏదైనా ఒక మరణకరమైన పరిస్థితుల్లో అప్పుడు దేవుడు గుర్తుకు వస్తాడు. ఈ దొంగ కూడా అలాంటి వాడే. కానీ ప్రేమల వల్ల అతని యొక్క మనోనేత్రాలు వెలిగించబడ్డాయి. ఇక్కడ క్రీస్తు ఉన్నాడు, దేవుని కుమారుడైన యేసయ్య ఉన్నాడు. ఈయన దగ్గర నేను చేసిన పాపాలు అప్పుడు నేను నిశ్చయముగా నేను పరలోక రాజ్యానికి వెళ్తాను అనే ఒక విశ్వాసం అతను కలిగి వెంటనే రిపెంట్ అయ్యాడు. తాను చేసిన పాపాలన్నీ కూడా ఒప్పుకున్నాడు. కాబట్టి ప్రేమ వల్ల దేవుడు అతన్ని క్షమించి పరదేశంలోనికి తీసుకొని వెళ్ళాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ఒక దొంగ ఉన్నాడు, అతను శోధిస్తూ ఉన్నాడు. నిన్ను రక్షించుకో, మమ్మల్ని రక్షించు. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వాక్యంలో మీరు గమనిస్తే, మనము ప్రభువును శోధింపకయుందుము, వారిలో కొందరు శోధించి సర్పం వలన నశించిరి అని రాయబడి. ప్రభువును శోధించే వాళ్ళు ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలు అరణ్య మార్గంలో సంచరిస్తున్న సమయంలో మోషేకు విరోధంగా మాట్లాడుతున్నాడు. మోషే, మాకు ఆహారం లేదు, మాకు ఆహారం తెచ్చిపెట్టు అని శోధించాడు. మాకు నీళ్లు లేవు, నీళ్లు తెచ్చిపెట్టు అని శోధిస్తూ ఉన్నారు. మోషే ఒక్కడే అంతమందికి నీళ్లు ఎక్కడ తీసుకొస్తాడు? ఏమైనా నీటి కొరత ఉంది, గవర్నమెంట్ వాళ్ళైనా ఏం చేయగలరు? నీటి కొరత తీర్చమంటారు, ఆహారపు కొరత తీర్చమంటారు, శోధిస్తూ వచ్చారు. ప్రేమ వలన శోధించిన వాళ్ళు సర్పం వలన నశించింది అని వాయబడి. కాబట్టి ప్రేమల వలన ఏదైనా కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఏదైనా ఇబ్బంది కలిగినా ఎప్పుడు కూడా దేవుని మనం శోధింపగలదు. హల్లెలూయా. ఎప్పుడు కూడా దేవునికి విరోధంగా శోధింపకూడదు. ఒక దొంగ శోధిస్తూ ఉన్నాడు, మరి ఒక దొంగ పశ్చాత్తాపడ్డాడు. పరదేశంలోకి వెళ్ళింది పశ్చాత్తాపడిన వాడే, ఒప్పుకోలు చేసిన వాడే. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వాక్యములో దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, దొంగల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఎప్పుడు వాళ్ళు మారు పొందినప్పుడు, లోక సంబంధమైన అనుభవాలు జీవిస్తున్న ప్రజలను ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. ఆ అలవాట్ల నుంచి విడుదల పొంది నిత్యరాజ్యానికి వారసులు అవ్వాలని ఉద్దేశం చేస్తారు. అందుకే తండ్రి అయిన దేవుడు మానవాళి రక్షణార్థమై తన అద్వితీయ కుమారుని ఈ లోకానికి పంపించాడు. ఆయనను విశ్వసించిన ప్రతి ఒక్కరూ నిత్యరాజ్యానికి వారసులు అవ్వాలని ఆయన ఈ లోకంలోనికి మన నిమిత్తమై పంపించాడు. అంతేకాని ఏదో కులాలను, మతాలను స్థాపించడానికి యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుని ఈ లోకానికి పంపించలేదు. ఆయన ద్వారా దేవుని ప్రజలను మనము కూడా రక్షించబడి ఇదిగో పరదేశంలోకి వెళ్ళే ఆ గొప్ప ధన్యత మనకు ప్రసాదించాడు. దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు వారు శిలువలో పలికిన 3వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయం 27వ వాక్యం మీరు చూడండి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును
దగ్గర నిలుచున్నట్టు చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. ప్రేమ వర్లరా, సెలవులో యేసుక్రీస్తు వారు వేలాడుతున్న సమయంలో ఆయన దగ్గరికి ఆయన ప్రియమైన శిష్యుడైన యోహాను గారు వచ్చారు. ఆ తర్వాత ఆయన తల్లి, ఇంకా కొంతమంది స్త్రీలు కూడా ఉన్నారు. యేసుప్రభువు వారు చూచి ఈ మాట అపోస్తలుడైన యోహానుతో చెప్తూ ఉన్నారు. అపోస్తలుడైన యోహాను ఉండగా మరియతో యేసయ్య చెప్పిన మాట, అమ్మా ఇదిగో నీ కుమారుడు. ఎవరిని చూపించి? యోహాను గారిని చూపించి, అపోస్తలుడైన యోహాను గారిని చూపించి. యోహాను గారు యేసయ్యకు ప్రియమైన శిష్యుడు. ఆయనను చూపించి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తర్వాత శిష్యులు చూచి, ఇదిగో నీ తల్లి. శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడి నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. ప్రేమ పర్లరా, ఇదిగో నీ కుమారుడు అని, నేనే కదా నీ కుమారుని అనొచ్చు కదా, ఇదిగో నీ కుమారుడు అన్నాడు. యోహాను గారిని చూపించి, అపోస్తలుడైన యోహాన్ని చూపించి. ఎందుకో తెలుసున్న ప్రేమ పర్లరా, యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఆయన జన్మించిన జన్మ పరిశుద్ధమైనది. ఆయన జీవించిన జీవితం కూడా పరిశుద్ధమైనది. ఆయన ఈ లోకంలో పరిశుద్ధుడుగానే జీవిస్తూ వచ్చారు. ఈ మాటని లోకంలో చాలా మంది విమర్శించేవాడు ఉన్నారు. మరి తల్లిని విమర్శించేవాడు ఉన్నారు, యేసు ప్రభువుని విమర్శించేవాడు ఉన్నారు. కానీ ప్రేమ వల్ల ఈ లోకంలో యేసుక్రీస్తు వారు తండ్రి చిత్తం చేయడానికి వచ్చారు. కానీ ఈ రక్త సంబంధాలు ఇవన్నీ కూడా పెట్టుకోవడానికి కాలేదు. ఒకసారి యేసుక్రీస్తు వారు సమాజ మందిరంలో ఉండగా యేసుక్రీస్తు వారి తల్లి ఆయన సహోదరులు వచ్చారు. ఇదిగో నీ తల్లి, నీ సహోదరులు అన్నప్పుడు, ఎవరు నా తల్లి, ఎవరు నా తండ్రి? ఇదిగో తండ్రి చిత్తం చేయించిన వీరే నా తల్లి తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన మా అమ్మ వచ్చింది, మా నాన్న వచ్చాడు అని చెప్పి ఎప్పుడైనా యేసయ్య అన్నాడా? ఈ సేవకు వచ్చి నేను 20 సంవత్సరాలు అయింది. ఇంటికి ఒక్కసారే పెట్టాను పాస్పోర్ట్ కొరకు అంతే. ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఆయన తల్లి అయిన మరియ గర్భంలో పరిశుద్ధాత్మ ద్వారా జన్మించిన తల్లిని ప్రేమించిన వాడు కాదు, తండ్రిని ప్రేమించిన వాడు కాదు, సహోదరులను ప్రేమించిన వాడు కాదు. ఎవరు నా తల్లి, ఎవరు నా తండ్రి? ఇదిగో తండ్రి చిత్తం చేసిన వీరే నా తల్లి తండ్రి అని ప్రజలను చూపించి ఆ మాట అన్నారు. అందుకే రక్త సంబంధం కంటే అక్షయమైనటువంటి అనుబంధమే చాలా గొప్పది. హల్లెలూయా. ఒక్క తల్లిని తండ్రిని వదిలిపెట్టి వస్తే చూడండి, ఇంతమంది తల్లిదండ్రులు నాకు ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. మిమ్మల్ని చూసి నేను సంతోషపడతాను. సంఘంలో ఓ తల్లి తండ్రి కుటుంబంలో చూపించలేని ప్రేమ ఈ సేవలో నేను అనుభవించాను. కనుక ప్రేమ వల్ల యేసుక్రీస్తు వారు సొంత తల్లిదండ్రుని ఆయన వేసించడం అని కాదు, కానీ అమ్మా ఇదిగో నీ కుమారుడు అని చెప్పి ఆ రక్త సంబంధాన్ని తెంచేసుకున్నాడు. ఆ గడి నుండి ఆ శిష్యుడు ఆమె తన ఇంటికి చేర్చుకొనెను. స్వదేశంలో ఎప్పుడు కూడా విలువ ఉండదు. ఒక ప్రవక్తకి అని రాయబడింది. అన్నదే ఒకసారి మీకు చెప్పే నెహెమ్యా పాస్టర్ గారు ఉండేవాడు. వాళ్ళది వినుకొండ అయితే వాళ్ళ గ్రామంలో మీటింగ్ ఏర్పాటు చేస్తే అక్కడికి వెళ్ళారు. ఆయన వాక్యం చెప్తూ ఉన్నారు. ఇక ఆయన వాక్యం చెప్తూ ఉంటే ఒక ఆయనకి ఏమనిపించింది, నరసింహలో కూర్చో అన్నాడట. నీ మాట కూర్చో నర్వస్ ఎందుకంట అంటాడు. ఎందుకంటే సొంత ఊర్లో ఉన్న మనిషి కాబట్టి, చిన్నప్పటి నుండి ఆయన చూశారు కాబట్టి, నువ్వు చెప్పే మాటలు ఏమి తావులే కూర్చో నరసింహులు అన్నాడు. స్వదేశంలో ప్రవక్తకి విలువ ఉండదు. కొన్ని చోట్ల బాబాయ్ సంఘాలు, మామ సంఘాలు ఉంటాయి. వాళ్ళకి ఏం విలువ ఉంటుందండి? యేసుక్రీస్తు వారే సొంత దేశాన్ని వదిలిపెట్టి అన్ని జనుల మధ్యలో వచ్చి దేవుని యొక్క సువార్తను ప్రకటించారు. యేసుక్రీస్తు వారి ఈ మాట చెప్పిన ఉద్దేశం ఏంటో తెలిసిన, తండ్రి చిత్తం చేసేవాళ్ళే ఇదిగో నా తల్లి తండ్రి అని ఈ మాటలో ఉన్న అర్థం. అమ్మా ఇదిగో నీ కుమారుడు అని అపోస్తలుడైన యోహాను గారి గురించి చెప్పినటువంటి మాట. కాబట్టి ప్రేమిన వర్లారా,
యేసుక్రీస్తు ఈ లోకంలో దేవుని ప్రజలైన మనల్ని ఆయన ప్రేమించి ఈ లోకానికి వచ్చాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. సొంత తల్లిదండ్రుల్ని అందరిని సహోదరులందరినీ వదిలిపెట్టి వాళ్ళు ఆయన చూడటానికి వెళ్ళి వచ్చినా కూడా వాళ్ళని త్రోసివేశారు. కాబట్టి అమ్మాయిగా నీ కుమారుడిని, తన గురించి నేను నీ కుమారుడని చెప్పలేదు కానీ యోహాను గారి గురించి చెప్తూ ఉన్నారు. మార్కు సువార్త 15వ అధ్యాయం 34వ వాక్యాన్ని మీరు చూడండి. 4వ మాట, 3 గంటలకు యేసు ఏలోయి ఏలోయి లామా సబక్తాని అని బిగ్గరగా కేకలు వేశాడు. ఆ మాటలు, నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివని అర్థము. 3 గంటలు 12 గంటల నుండి విచారణ జరుగుతూ ఉంది. శిలువకు వేయాలి యేసయ్యని, బరబ్బాని వదిలిపెట్టాలి అని దొంగలు కోరుకుంటూ ఉన్నారు ప్రజలు. గమనించండి, ప్రజలు ఆ రోజుల్లో యేసయ్యను ద్రోసుకొచ్చారు, బరబ్బా దొంగని కోరుకుంటూ ఉన్నారు విడుదల చేయమని. పిలాతు ఆలోచిస్తూ ఉన్నాడు, వీళ్ళకి తెలిసి కూడా ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు. ప్రక్కన తన భార్య అంటుంది, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, గత రాత్రి నాకు ఆయన కనబడ్డాడు కలలో అని భయపడుతుంది. వెంటనే పిలాతు చేతులు కడిగేసుకున్నాడు, ఈ దోషము నా మీద నా సంతతి మీద ఉండకూడదని చెప్పి. కానీ ఆనాడు ఆయన శిలువకు వేయమని వాళ్ళు కోరుకున్నారు. 3 గంటలకు యేసు ఏలోయి ఏలోయి లామా సబక్తాని అని బిగ్గరగా కేకలు వేశాను. నా దేవా నా దేవా నీవు నా నేల విడనాడితివి. 22వ కీర్తన 1వ చరణాన్ని కూడా మీరు చూడండి. ఆయన పలికే మాటలన్నీ కూడా ముందుగానే ప్రవచింపబడిన మాటలు. నా దేవా నా దేవా నీవు నన్నేల విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తత్వని వెనక నీవేళ దూరముగా ఉన్నావు. యేసుక్రీస్తు వారు ఈ మాట పలికినప్పుడు ప్రియమైన వారులారా, నిజంగా తండ్రి అయిన దేవుడు ఆయనను వదిలిపెట్టాడు అంటే వదిలిపెట్టాడు అని అనుకుంటారు. యెషయా గ్రంథంలో రాయబడింది, ఒక్క క్షణము నిన్ను విసర్జించింది, గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చుదును. సర్వలోక ప్రజలు చేసిన పాప పరిహారార్థమై యేసుక్రీస్తు వారు ఆ మాట పలకాలి. శిక్ష అనుభవించాలి, మరణాన్ని పొందాలి. కానీ యేసుక్రీస్తు వారు ఏ పాపము చేయలేని వాడుగా శిక్ష అనుభవిస్తూ మరణాన్ని పొందడం ఇది ఎలా సాధ్యం? ప్రేమ వల్ల రక్త ప్రోక్షణ లేని పాప క్షమాపణ లేదు అని వాక్యం చెప్తూ ఉండగా, రక్తాన్ని యేసుక్రీస్తు వారు మన కొరకై ఆయన చెందించారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 4వ వాక్యంలో, బలహీనతను బట్టి ఆయన శిలువ వేయబడిను గాని బలహీనతను బట్టి శిలువ వేయబడిను గాని దేవుని శక్తిని బట్టి జీవించుచున్నాడు అని రాశారు. ఒక్కసారి ఆ మాటను మీరు ఆలోచించండి. నా దేవా నీవు నన్ను ఎలా విడనాడుతుంది. విడిచిపెట్టాడా? ఆ ఒక్క క్షణం విడిచిపెట్టాడు. ఎందుకంటే నా కుమారుడు శిలువలో ప్రాణాన్ని విడిచిపెడితే తద్వారా ప్రజలకు రక్షణ కలుగుతుందని ఆ ఒక్క క్షణం తండ్రి తన ముఖాన్ని చాట్ చేసుకున్నాడు. యేసయ్య మరణించాడు. సంఘానికి పౌలు గారు చెప్తారు, బలహీనతను బట్టి ఆయన శిలువ వేయబడిన కానీ దేవుని శక్తిని బట్టి జీవించుచూ ఉన్నాడు. ఆయన మానవాళి కొరకు ప్రాణత్యాగం చేస్తేనే తప్ప మనిషికి రక్షణ కలగదు. కనుకనే బలహీనతను బట్టి ఆయన శిలువ వేయబడెను, దేవుని శక్తిని బట్టి జీవించుచూ ఉన్నాడు. మనము ఆయన ఎందుకు బలహీనమై ఉన్నాము కానీ మీ ఎడల దేవుని శక్తిని బట్టి ఆయనతో కూడా జీవించు జీవము గలవారము అంటాడు పౌలు గారు. దేవుని వల్లరా యేసుక్రీస్తు వారు బలహీనుడు అని కాదు కానీ బలవంతుడే. కానీ తండ్రి చిత్తం చేయడానికి ఆ సమయంలో బలహీనత తండ్రి ముఖాన్ని చాటు చేసుకున్నాడు. ఆయన సెలవులో తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. కానీ మరుక్షణమే ప్రేమ వల్ల జరిగింది ఏంటో తెలుసిన గొప్ప భూకంపం కలిగింది. దేవాలయము 2 భాగాలుగా విభాగింపబడతాయి.
ఓ భయంకరమైన అద్భుతమైన దృశ్యాన్ని చూసిన ప్రజలు ఎంతో మంది ఆ సమయంలో ప్రభువును నమ్ముకున్నారు, రక్షించబడ్డారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ ఒక్క బలహీనతను బట్టి శిలువ వేయబడ్డాడు, కానీ దేవుని శక్తిని బట్టి జీవించు ఉన్నాము అని పౌలు గారు అంటారు. కాబట్టి ప్రేమల వల్ల 3 గంటలకి యేసుక్రీస్తు వారు నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అని ఈ మాట పలికారు. కానీ యేసు తండ్రి దేవుడు విడవలేదు. ఆ ఒక్క క్షణం ముఖాన్ని చాటు చేసుకున్నారు అంతే. కానీ ఆయన గొప్ప వాత్సల్యంతో పునరుద్ధరణ తర్వాత తండ్రి తన కుమారుడైన యేసును తన చెంతకు చేర్చుకున్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. యోహాను సువార్త 19:28 5వ మాట మీరు చూడండి. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను తప్పికొనుచున్నాను. ప్రేమల వల్లరా 5వ మాట నేను తప్పికొనుచున్నాను అన్నాడు. అప్పుడప్పుడు కొందరు అంటూ ఉంటారు, ఆయన దేవుడు కదా, దేవుని కుమారుడు కదా, ఆయనకి ఎందుకు తప్పిక అవుతుంది, ఆయన ఎందుకు సెలవుకు వేయాలి, ఆయన ఎందుకు మేకుత్తు కొట్టాలి అని కామెంట్ చేసి లోకరీతిగా చాలా ఈ రోజుల్లో అయితే ఎక్కువగానే కామెంట్ చేసి అపహాస్యం చేసి నవ్వేవాడు మీడియాలో ఎక్కువగా కనబడతారు. దేవుడైతే ఆయన ఎందుకు సెలవుకు వేయాలి. అందుకే కొరింథీ సంఘానికి పౌలు గారు అంటారు, ఈ యుగ సంబంధమైన దేవత అనేకుల మనోనేత్రములను గురుడికరంగా మార్చింది. యేసు ఎవరో తెలియని పరిస్థితుల్లో సాతానుగాడు ఈ యుగ సంబంధమైన దేవత అనేకుల మనోనేత్రాలని గురుడికరంగా మార్చింది. అందుకే యేసయ్య దేవుడైతే ఎందుకు ఆయన సెలవుకు వేయాలి, ఎందుకు అలాంటి మరణాన్ని పొందాలి, ఓ 10 తలలు పెట్టుకొని అని 4 బయటకు దాపి అందరిని తప్పొచ్చు కదా అన్నట్లుగా విమర్శించి మాట్లాడే వాళ్ళు ఉన్నారు. కానీ ప్రియుల ద్వారా హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వాక్యంలో మీరు చూడండి. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించినట్లు దూతల కంటే కొంచెం తక్కువ వాడుగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమ ప్రభావములతో కిరీటము ధరించిన వారిగా ఆయనను చూచుచూ ఉన్నాము. ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించినట్లు యేసుక్రీస్తు వారు ప్రతి మనిషి కొరకు మరణాన్ని అనుభవించినట్లు దూతల కంటే కొంచెము తక్కువవాడుగా చేయబడిన యేసు మరణం పొందినందున మహిమా ప్రభావములతో కీర్తము ధరించిన వారిగా ఆయన చూచుచూ ఉన్నాను. నేను తప్పికొంచు ఉన్నాను అన్నారు. కానీ వాళ్ళు నీళ్ళు ఇచ్చారా అంటే లేదు. వాళ్ళు ఏం చేశారు, చేదైన రసాన్ని తీసుకొచ్చి 69వ కీర్తన 21వ వాక్యాన్ని నోట్ చేసుకున్న తర్వాత చదువుకోండి. వారు చేదును నాకు ఆహారముగా పెట్టింది, నాకు తప్పి అయినప్పుడు చిరకలు త్రాగనిచ్చింది అని లేఖనాల్లో రాయబడ్డాయి. నేను తప్పికొచ్చు ఉన్నాను అన్నప్పుడు నీళ్లకు ప్రతిగా వాడు చేదైన రసాన్ని ఇచ్చారు, చిరకలు త్రాగనిచ్చిరి. ప్రేమ వల్లరా అలాంటి ఒక భయంకరమైనటువంటి సన్నివేశం ఆ రోజుల్లో జరిగింది. ఈ రోజుల్లో కూడా నిన్నటి రోజుల్లో కూడా ఒక క్లిప్ పంపించాను, వీడియో క్లిప్. యేసు ప్రభువు లాగా ఒక చెరువు మోసుకొని వెళ్తున్నాడు. ప్రజలందరూ కూడా తలకి ప్రజలందరూ కూడా ఆ రోజుల్లో ఉన్నట్టుగా ఎన్ని డ్రామాలు చేసినా, ఎన్ని యాక్టింగ్ లాగా చేసినా యేసుక్రీస్తు యొక్క శిలువ త్యాగాన్ని ఎవరు కూడా కంపేర్ చేయలేరు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన తప్పికొనుచున్నాను అని చెప్పి శిలువ మరణాన్ని అనుభవించారు. మహిమ ప్రభావం కిరీటం ధరించిన వారిగా ఆయనను చూచుచున్నాము. ఆ శిలువ మరణం ఒక అపజయం. దాని గురించి ఎంతో మంది కామెంట్ చేసి నవ్వచ్చు. సరే దప్పికేస్తుంది కదా, తండ్రి దేవుడు తీసుకొచ్చి నీళ్ళు ఇవ్వచ్చు కదా అని వాళ్ళు అపహాస్యం చేసి వాళ్ళు నవ్వి చేదును ఆహారముగా పెట్టారు, దానిని త్రాగారు. కానీ ప్రేమ ద్వారా హెబ్రీయులకు రాసిన పత్రికలోనే 2వ అధ్యాయము 14-15 వాక్యాలు మీరు చూడండి. ఆయనకు తప్పిక ఎందుకు కలిగింది అని, ఒకవేళ ఆయన దేవుని కుమారుడు దేవుడై ఉంటే తప్పిక ఎందుకు కలుగుతుంది అంటారేమో. దానికి
పౌలు గారు అన్న మాటలు మీరు చూడండి. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలువాడాయను. ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఏ పిల్లలు? కోడి పిల్లలు, కుక్క పిల్లలు, పిల్ల పిల్లలు కాదు, మనమే. ఆ పిల్లలు మనకి ఇప్పుడు దాహం వేస్తుంది, సమ్మర్ కాబట్టి మజ్జిగ రెడీ చేపిస్తున్నాము. దాహం వేస్తుంది. యేసుక్రీస్తు వారు కూడా నేను తప్పికొలుచు ఉన్నాను అన్నారు. ఆయన రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు ఆయన కూడా రక్తమాంసములు గలవాడాయను. మానవుడు పాపమును జీవిస్తూ ఉండగా ఆ పాపపు జీవితం మరణాన్ని అనుభవించబోతూ ఉండగా ఆ మరణాన్ని నిరర్థకం చేయడానికి యేసుక్రీస్తు వారు మన కొరకై ఈ లోకానికి వచ్చి, అంటే రక్తమాంసములు గలవాడే ఈ లోకంలో మనవలే వచ్చి ఆయన కూడా మనవలే దప్పికొన్నాడు. ఎందుకో తెలుసిన మనల్ని మరణ భయము దాస్యములో నుండి విడిపించటానికి యేసుక్రీస్తు ఆయన మన పోలికలోనే ఉన్నారు. సృష్టిలో గమనిస్తే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రిత్వ దేవుళ్ళు ఉన్నారు. ప్రభు మీద చెప్పినట్లుగా దేవుడు అన్నప్పుడు ఆయన మనవలే ఉంటారు. ఆయన 10 కాళ్ళు, చేతులు అలాంటివి ఏమి ఉండవు. మనవలే వీరిని సృజిద్దుము అని చెప్పి త్రిత్వ దేవుడు మానవుని సృజించారు. కొత్త నిబంధన కాలంలో యేసుక్రీస్తు వారు మనవలే రక్తమాంసములు గలవారైనందున నేను తప్పికొనుచు ఉన్నాను అన్నారు. ఎందుకంటే మనల్ని మరణం అనే దాస్యములో నుంచి విడిపించడానికి. మరణం ఒక వ్యక్తికి ఎప్పుడు వస్తుంది? 2 మరణాలు ఉన్నాయి. ఒకటి, ఒక వ్యక్తి పాపం చేసినప్పుడు అతడు మరణాన్ని అనుభవిస్తాడు. రెండవది స్పిరిచువల్ డెత్ అంటారు. ఆదాము దేవుని యొక్క మాట వెనక అతను పాపం చేశాడు. ఏదైనా తోటలో నుండి వెలివేయబడ్డాడు, కానీ చనిపోలేదు, ఆత్మీయంగా చచ్చిపోయాడు. అందుకే పత్రికల్లో పౌలు గారు అంటారు, నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ మృతుడవే. జీవిస్తూ ఉన్నవాళ్లే, మంచి అందచందాలు కలిగిన వాళ్ళే, డిగ్నిఫైడ్ ఉన్నవాళ్లే, అన్ని విధాలుగా ఆశీర్వదించబడ్డ వాళ్ళే, బట్ ఆత్మ ఎప్పుడో చచ్చిపోయింది అంటారు. కాబట్టి ప్రియుల వాళ్ళరా, యేసుక్రీస్తు వారు మరణ భయము దాస్యములకు లోబడిన వారిని విడిపించడానికి ఆయన రక్తమాంసములు గలవాడే లోకానికి వచ్చి ఈ మాట పలికే నేను తప్పికొనుచు ఉన్నాను. కానీ ఆనాడు వాడు చేదు రసాన్ని ఆయన ఇచ్చారు, చెరకలు పుచ్చుకొని ఆయన ప్రాణత్యాగం చేశారు. న్యాయాధిపతుల గ్రంథంలో శాంసన్ గురించి ఒక ఉదాహరణ రాయబడింది. 15వ అధ్యాయం 19వ వాక్యంలో శాంసన్ ఒకసారి ఫిలిష్తీయులు శత్రువులు వచ్చినప్పుడు దవడ ఎముక తీసుకొని 1000 మందిని చంపేశారు. ఆ తర్వాత అలసిపోతే ఆయనకు దాహం వేసినప్పుడు దేవుడు ఏం చేశాడు చూడండి. దేవుడు లేహీలోనున్న ఒక గోతిని చేర్చాడు, దాని నుండి నీళ్లు బయలుదేరు. అతడు త్రాగిన తర్వాత ప్రాణము తెప్పలేని బ్రతికలు కాబట్టి దానికి ఎర్హబ్ కొరే అనబడెను. అది లేహీలో ఉన్నది. ఫుట్నోట్లు మీరు చూడండి. ఎర్హబ్ కొరే అంటే పిలిచిన వారి ఊట అని రాయబడింది. పిలిచిన వారి ఊట. శాంసన్ని పిలిచాడు. తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుని పిలిచాడు తన నిమిత్తమై తన చిత్తాన్ని చేయటానికి. కానీ ప్రేమ వల్ల నేను తప్పికొనుచు ఉన్నాను అని చెప్పి ప్రాణత్యాగం చేశాడు. తద్వారా మనకు మీద చెప్పినట్లుగా జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యములకు లోబడిన మనల్ని యేసయ్య విడిపించెను. చెప్పండి కొట్టండి గట్టిగా. యోహాను సువార్త
వార్త 19:30 వాక్యాన్ని చూడండి. 6వ మాట, యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తలవంచి ఆత్మను అప్పగించను. 6వ మాట, సమాప్తమైనది అని చెప్పి. ఏం సమాప్తమైంది? ప్రతిదానికి ఒక ముగింపు ఉంటుంది, ప్రారంభం ఉంటుంది, ముగింపు కూడా ఉంటుంది. ప్రారంభం లేకుండా సమాప్తం అయిపోయింది. ఒక ఇల్లు కట్టుకున్నారు, బేస్మెంట్ వేసి పిల్లర్స్ అన్ని వేసి గోడలు కట్టి పైన టాప్ వేయకుండా ఫాస్ట్ గారు ఇల్లు అయిపోయింది, మీరు వచ్చి ప్రార్థన చేయండి అంటే ఇల్లు ఎలా అయిపోతుంది? అయిపోలేదు కదా, సగమే. ఓ ముగింపు. యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకంలో సమాప్తమైనది అనే మాట ఎందుకు పలికారంటే, తండ్రి నీ చిత్తము నేను చేసి ఇక సమాప్తి చేశాను, ముగించాను అని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించేశారు. ఈ లోకంలో యేసుక్రీస్తు వారు తన ఇష్టానుసారంగా జీవించడానికి ఆయన ఈ లోకానికి రాలేదు, కానీ ద విల్ ఆఫ్ గాడ్, తండ్రి చిత్తం చేయడానికే ఈ లోకంలో ఆయన పశువుల పాపలో జన్మించారు. తండ్రి చిత్తం చేయడానికే ఆయన ప్రజల మధ్యలోనికి వెళ్ళి అద్భుతాలు చేసి సమాజ మందిరంలో దేవుని ప్రజలకు బోధించి పరలోక రాజ్యానికి సిద్ధపరుస్తూ వచ్చారు. తండ్రి చిత్త ప్రకారమే ఆయన శిలువకు వేయబడ్డారు. గెత్సెమనే తోటలో ఇస్కరియోతు యూదా ఆయన అప్పగించాడు. 20 వెండి నాణ్యాలకు అప్పగించాడు. ప్రేమిల పక్కన 30 వెండి నాణ్యాలకు అప్పగిస్తే ఆయన పట్టుకున్నారు. ఆ సమయంలో యేసుక్రీస్తు వారు ఒక్క చెడిగేస్తే కోట్ల కొలది దేవదూతలు వచ్చి కాపాడగలరు. అంత సామర్థ్యం ఉన్నా కూడా మౌనంగా ఉండి యూదా గారు మాట ఏంటో తెలిసిన చెలికాడా అని అంటాడు. మనం అంటాం ఎడా బావి, ఈ ఇష్టం వచ్చినట్లు ఇంగ్లీష్ ఇటలీ భాష తిడతారు. ప్రేమిల వల్ల అప్పగించిన ఇస్కరియోతు యూదాను చూసి చెలికాడా, స్నేహితుడా, అప్పగించడానికి ఇది సమయమా? సమాజ మందిరంలో అక్కడక్కడ సంచరించి తిరుగుతున్న సమయంలో నీవు అప్పగించలేదే? ఇప్పుడు గెత్సెమనే తోటలో తండ్రి దగ్గర ప్రార్థన చేస్తున్న సమయంలో ఇప్పుడు నన్ను అప్పగిస్తావా అని ప్రేమల వల్ల కీడు చేసిన ఆ యూదాను ప్రేమించారు. క్రైస్తవ్యంలో ఇది ఒక గొప్ప డివైనిటీ. శత్రువును కూడా ప్రేమించడం అనే అనుభవం. లోకంలో కూడా మీరు గమనిస్తే ఎంతో మందిని మతోన్మాదులు చంపేస్తూ ఉన్నారు. తిరిగి ఎవరు వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడే అనుభవాలు లేవు. తిరిగి వ్యతిరేకంగా చంపే అనుభవాలు కనబడవు. అందుకే ఎక్కువగా క్రైస్తవుల మీద పడి దాడి చేసే వాళ్ళు ఎక్కువగా ఉంటారు, వీళ్ళైతే ఏం చేయదు అని. కానీ ప్రేమ వల్ల మన మౌనంగా ఉన్న దేవుడు మాత్రం ఆయన సైన్యములకు అధిపతి యెహోవా అయి ఉన్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు సమాప్తమైనది అని చెప్పి తలవంచి తన ఆత్మను అప్పచెప్పుకొనెను. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వాక్యంలో, విశ్వసించు ప్రతి వారికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు అని రాయబడి. యేసుక్రీస్తు ఈ లోకానికి రావడానికి ముందుగా ధర్మశాస్త్రము ద్వారా ఒక వ్యక్తి నీతిమంతుడుగా తీర్చబడేవాడు అని ధర్మశాస్త్రంలో చెప్పబడిన మాటని చెప్పేవాడు, బోధించేవాడు. అయితే ఎఫెసీ గలతీ సంఘాల్లో పౌలు గారు వెళ్ళి ఈ శాస్త్రులు పరిచయులు ధర్మశాస్త్రాన్ని పాటించే వాళ్ళతో పౌలు గారు అన్న మాట ఏంటో తెలిసిన, ధర్మశాస్త్రం వలన ఒక వ్యక్తి నీతిమంతుడుగా తీర్చబడడు. ధర్మశాస్త్రం పాపం చేసే వాళ్ళకి ఇవ్వబడింది. పాపం అంటే ఏంటో తెలియపరచబడింది. ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞలు ఉన్నాయి, ఇంకా చిన్న ఆజ్ఞలు కూడా ఉన్నాయి. వాటిని ప్రేమించి వాటిని అనుసరించినప్పుడు ఒక వ్యక్తి నీతిమంతుడుగా తీర్చబడతాడని కొందరు బోధిస్తూ ఉంటే పౌలు గారు అంటారు, ధర్మశాస్త్రాన్ని అనుసరించడం కాదు, కానీ ఆ అనుసరించడం ద్వారా ఒక వ్యక్తి నీతిమంతుడుగా తీర్చబడడు, కానీ క్రీస్తును నమ్మితే ఆ వ్యక్తి నీతిమంతుడుగా తీర్చబడతాడు అని విమర్శ జరిగింది సంఘంలో. ప్రేమ వల్ల వాక్యం చెప్తుంది. అంతవరకు ధర్మశాస్త్రము బలులు వీటిని పాటిస్తూ ఉండేవాడు. ఇంకా మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. పాత నిబంధన కాలంలో ధర్మశాస్త్రంలో రాయబడిన ప్రకారం ఎవరైనా పాపం చేస్తే దానికి ప్రతిగా పాప పరిహారణ కొరకై
ఏం చేసేవాళ్ళు అంటే బలి అర్పించేవాడు. ఒక కోడి దూడనో పావురాన్నో తీసుకొచ్చి బలి అర్పించేవాడు, వాళ్ళు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తార్థం. ధర్మశాస్త్రాన్ని బట్టి సరే బలి పశువులు తీసుకొచ్చాడు కనుక పాప నివృత్తి అయింది అనేవాడు. వెళ్ళినవాడు మళ్ళా ఇంకో పాపం చేసి ఇంకొక బలి పశువులు తీసుకొచ్చేవాడు. నీ పాపాలు పరిహారం అయినాయి వెళ్ళిపో అంటే వెళ్ళిపోయిన వాడు ఊరుకుంటాడా? మళ్ళీ ఇంకో పాపం చేసి ఇంకొక బలి పశువులు తీసుకొచ్చేవాడు. నేను అప్పుడప్పుడు చెప్తుంటా, ఆ ప్రాసెస్ సంఘంలో ఉంటే నేను బలి అర్పించలేక అల్లాడిపోయాను. కారణం ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలలో ఎంతో మంది ప్రజలు వాళ్ళు పాపం చేయడం, బలులు అర్పించడం, పాపం చేయడం, బలులు అర్పించడం. లేవీయుల దగ్గరికి, యాజకుల దగ్గరికి తీసుకొచ్చి మరి ఎన్ని బలి పశువులు, ఎన్ని పశువులు వధింపబడాలో ఆ రోజుల్లో మరి ఎన్ని బలి పశువులు వధింపబడ్డాయో ఆలోచించారు. అందుకే ధర్మశాస్త్రానికి సమాప్తిగా ఉండనిమిత్తమై ఈ బలులు ఇవన్నీ కాకుండా యేసుక్రీస్తు ఒక్కసారే సర్వలోక ప్రజల పాప పరిహారార్థమై ఆయన బలిగా అర్పించబడ్డాడు. హల్లెలూయా. కానీ ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? బలులు అర్పిస్తే ఒక వ్యక్తి యొక్క పాపాలు క్షమించబడతాయి, ఆజ్ఞల్ని పాటిస్తే ఆ వ్యక్తి యొక్క పాపాలు క్షమించబడతాయి. కానీ ఇవన్నీ అనవసరం. ఒక వ్యక్తి పరిపూర్ణతలోనికి రావాలి అంటే బలి అవసరం అని చెప్పి తండ్రి దేవుడు ఏం చేశాడంటే ఆయన మన నిమిత్తం యేసుక్రీస్తునే ఆయన బలిగా అప్పగించడానికి లోకానికి పంపించాడు. హల్లెలూయా. కాబట్టి వాక్యం చెప్తుంది ఆ బలిగా అర్పించబడిన క్రీస్తును మనం అంగీకరించడం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. అంతేకాని ధర్మశాస్త్రంలో ఉన్న ఆ వాటిని అనుసరించడం కాదు. 10 ఆజ్ఞల్ని యేసుక్రీస్తు వారు 2 ఆజ్ఞలుగా మార్చారు. ఒకసారి ఒక వ్యక్తి వచ్చి ప్రధానమైన ఆజ్ఞలు ఏంటి బోధకుడా అని అడిగారు. అప్పుడు యేసయ్య 2 ఆజ్ఞల్లో ఒకటి, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. మొదట నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమించు. రెండవది నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అని 2 ఆజ్ఞలు చెప్పాడు. ఈ 2 ఆజ్ఞల్ని పాటించిన వాళ్ళు ఈ 10 ఆజ్ఞలు కూడా పాటించిన వాళ్ళు అవుతారు. హల్లెలూయా. యోహాను సువార్తలో రాయబడి ఉంది, యోహాను పత్రికలో, యేసయ్యను ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలను అనుసరించడమే ఆయనను ప్రేమించడం. కాబట్టి ప్రేమను బందరా, యేసయ్యను మనం ఎంతగా ప్రేమిస్తామో, నిన్ను వలె నీ పొరుగు వారిని ఎంతగా ప్రేమిస్తారో ప్రేమను బందరా, అప్పుడు తండ్రి చిత్తాన్ని మీరు చేసిన వాళ్ళు అవుతారు. ధర్మశాస్త్రములకు సమాప్తి అయి ఉన్నాడు. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 44వ అధ్యాయము 22వ వాక్యంలో మీరు చూడండి. ధర్మశాస్త్రం వలన ఒక వ్యక్తి యొక్క పాపాలు క్షమించబడతాయి, ఆజ్ఞలు పాటిస్తే అని పాత నిబంధన కాలంలో రాస్తే, క్రొత్త నిబంధన కాలంలో యేసుక్రీస్తు వారు మానవాళి కొరకు ప్రాణత్యాగం చేసినప్పుడు ఆయన విశ్వసించిన వాళ్ళు నీతిమంతులుగా తీర్చబడుతూ ఉన్నారు. వాక్యం చెబుతుంది, మంచు విడిపోవునట్లుగా, నేరుని అతిక్రమములను మబ్బు తొలగునట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను, నేను నిన్ను విమోచించి ఉన్నాను, నా యొద్దకు మళ్ళు కొనుమని వాక్యం చెబుతుంది. ఆయన యొద్దకు రిపేట్ నూతనపరచబడి ఆయన దగ్గరకు వచ్చి తండ్రి చిత్తాన్ని చేసి మనం జీవించినప్పుడు ఓ నిర్దోషమైన హృదయాన్ని నా దేవుడు ప్రతి ఒక్కరికి అనుగ్రహించును గాక. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 20వ వాక్యంలో కూడా, నీ సూర్యుడు అస్తమిప్పుడు, నీ చంద్రుడు క్షీణింపుడు, యెహోవా నీకు నిత్యమైన వెలుగుగా ఉండను, నీ దుఃఖ దినములు సమాప్తములగును రాయబడింది. పాపానికి ప్రాయశ్చిత్తం కలిగినప్పుడు, నీతిగా బ్రతికినప్పుడు, పరిశుద్ధంగా జీవించినప్పుడు ఒక రోజున చనిపోయి సమాధిలో పెట్టబడితే అతని యొక్క జీవితం అంతటితో సమాప్తమైపోతుంది. ఇక దుఃఖము, కన్నీళ్లు, వేదన ఏవి కూడా ఉండవు. ఆదాముని అవ్వను సృజించినప్పుడు అవినీతిని బట్టి ఆ రోజు నుండి మనిషికి దుఃఖము, కన్నీళ్లు, వేదన. కానీ ప్రియమైన వాళ్ళ వేదనకి, దుఃఖానికి ఒక ముగింపు ఎప్పుడో తెలుసిన, మనిషి కనుమూసినప్పుడే. కొందరు చనిపోయినప్పుడు వాళ్ళకి దుఃఖము, కన్నీళ్లు, బాధ ఏముండదు. గతంలో తల్లిగారు చనిపోయారు, ప్రభువును నిద్రించారు. నెలలో వాళ్ళ ఇంటికి విజిట్కి వెళ్ళారు. ఆ తల్లిగారు ఎన్నో సమస్యలు, బాధలు చెప్పారు. అయ్యా, నా 2 కొడుకులు తాగుడుపోతాడు, వాళ్ళు మారాలి, నా ఇల్లు ఖాళీ చేయమంటున్నారు,
మరి నేను ఎక్కడికి వెళ్ళి నివాసం కట్టుకోవాలి? ఆమెకున్న బాధ అంతా ఒక హాఫ్ అన్ అవర్ చెప్పింది, ప్రార్థన చేసి వచ్చారు. గత వారంలో గత దినాల్లో ఆ తల్లిగారు ప్రభువును నిద్రించారు, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆమెకున్న బాధ అంతా ఇక ఏమీ లేదు. ఇల్లు కట్టుకోవాలి, పిల్లలు మారాలి, వాళ్ళకి ఇల్లులు కట్టాలి, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలి, మనవరాలు చూడాలని ఈ యొక్క సఫరింగ్స్ ఏమీ లేకుండా నెమ్మదిగా ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ లోకంలో ఉన్నప్పుడే ఇవన్నీ బట్ ఇన్ ఇటర్నిటీ దేర్ ఇస్ నో సారో. అక్కడ దుఃఖము కన్నీళ్ళు ఏమి ఉండవండి. ఈ లోకంలో ఉన్నప్పుడే ఇవన్నీ, కానీ క్రీస్తులో మనం నడిపించబడ్డప్పుడు కనవలసిన మరుక్షణం దేవుని రాజ్యంలో ఉంటాం. మనిషి పుట్టుక నుండి ప్రారంభమవుతుంది జీవిత విధానం. ఏంటి ఎప్పుడంటే ఒక 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు వయసు వచ్చినప్పుడు నీ ఏంటి ముగింపు అంతే. కాబట్టి ప్రేమల వల్ల పౌలు గారు అంటారు, కొందరు దుఃఖంతో బాధతో ఉన్నప్పుడు నేను ఎవరి కొరకు బ్రతకాలి, ఎవరి కొరకు జీవించాలి అనే ప్రశ్నకి పౌలు గారు అంటారు, ఇదిగో జీవించు ఉన్న వాడి మీద క్రీస్తు కొరకు బ్రతకాలి, క్రీస్తు కొరకు బ్రతకాలి. వృద్ధాప్యంలో ఉంటున్న కొంతమంది బాధపడతారు, అయ్యా ఇంకెందుకయ్యా నేను చచ్చిపోయాడు ప్రార్థన చేయండి. నోరు మూసుకొని పేరేమని అడిగితే సువార్త అన్నారు, బతికి సువార్త చెప్పొచ్చు కదా అంటే ఎందుకయ్యా ఇంకేం బ్రతుకుతావు అని అంటారు. ప్రేమ వల్ల ఆయుష్ ఎందుకో తెలిసిన దేవుడు మనకి ఇచ్చేది ఆయనను స్తుతించడానికి. హల్లెలూయా. ఆయుష్ ఎందుకు ఇస్తాడంటే ఆయన కొరకు బ్రతకాలి. కాబట్టి ప్రేమ వల్ల మనం కూడా ప్రతి శ్వాస వరకు క్రీస్తు కొరకు మనం జీవించి ఆయన చిత్తాన్ని పరిపూర్ణంగా నెరవేర్చడము కాక. 7వ మాట లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వాక్యం వేస్తుంది. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అనేను. అలాగ చెప్పి ప్రాణము విడిచాను. 7వ మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచు ఉన్నాను. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 19వ వాక్యం మీరు నోట్ చేసుకోండి, వివరించడానికి సమయం లేదు. అక్కడ దేవుని చిత్త ప్రకారము బాధపడేవారు సత్ప్రవర్తన గలవారి నమ్మకమైన సృష్టికర్తలు తమ ఆత్మలను అప్పగించుకోవలను. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని ఈ మాట పలికి తన యొక్క చిత్తాన్ని చేసి ముగించారు, ప్రాణం వేయించారు. ఈ లోకంలో మరొక మీద చెప్పినట్లుగా మనిష్టానుసారంగా మనం బ్రతకడానికి పిలువబడలేదు. పౌలు అంటాడు సంఘానికి, మీరు మీ సొత్తు కాదు, మీరు దేవుని సొత్తైన ప్రజలు. మారుమనసు పొందక మునుపు, బాప్తిసం పొందక మునుపు మీ ఇష్టానుసారంగా మీరు బ్రతుకుతూ వచ్చారు. కానీ ఇప్పుడు నేనైనా మీరైనా మనమందరం కూడా యేసుక్రీస్తు యొక్క సొత్తైన ప్రజలపై ఉన్నాం. హల్లెలూయా. ఆయన చెప్పినట్లుగా ఆయన బోధించే బోధ ప్రకారం ఆయన అడుగుజాడల్లో మనం నడిపించబడ్డ వాళ్ళమే కానీ స్వచిత్తానికి ఎక్కడ చోటు ఇవ్వకూడదు. ఇచ్చామా అంతే, చచ్చినట్లే, ఆత్మీయంగా చచ్చిపోయినట్లే. కాబట్టి ప్రతిదీ యేసుక్రీస్తు వారి లోకంలో ఉన్నప్పుడు తండ్రి చిత్తాన్ని చేసి ఆయన బాధపడ్డాడు. ఆయన జన్మించడం తండ్రి చిత్తం, శ్రమ అనుభవించడం దేవుని చిత్తం, సిలువలో బాధ అనుభవించడం దేవుని తండ్రి యొక్క చిత్తం. ఒకవేళ యేసయ్య అడిగి ఉండవచ్చు, తండ్రి ఈ శ్రమ ఈ బాధ అంతా నాకు ఎందుకు, రాయల్టీగా నేను ప్రజల మధ్యలోకి వెళ్ళి దేవుడిగా నన్ను నేను కనపరుచుకుంటాను అని అడగవచ్చు. ఆయన అడగలేదు. గెత్సెమనే తోటలో ఆ ఎదుట ఓ చేదని విషపు పాత్ర పెట్టబడింది. సర్వలోక ప్రజలు చేసిన పాపకాలం అనే పాత్ర పెట్టబడింది. ఆ పాత్రని ఆయన ఆ భారాన్ని ఇప్పుడు భరించబోతున్నాడు. ఒకరు చేసిన శిక్షను బట్టి కుటుంబంలో అందరూ బాధ అనుభవిస్తూ ఉంటారు. కానీ యేసుక్రీస్తు మన నిమిత్తమై ఆయన కల్వారి శిలువలో శ్రమ అనుభవించబోతూ ఉండగా గెత్సెమనే తోటలో ఆయన అన్నారు, తండ్రి నీ చిత్తమైతే ఈ పాత్ర నా యుద్ధం నుండి తొలగించు. ఎందుకంటే యేసయ్యకు తెలుసు ఇక నన్ను ఇశ్వరుడిగా పట్టిస్తాడు, ఇక నన్ను తీసుకెళ్లి శిలువకు వేస్తారు, భయంకరమైన హింస అనుభవించబోతున్నానని యేసయ్య ఎరిగి మాట అంటాడు, తండ్రి నీ చిత్తమైతే ఈ పాత్ర నా యుద్ధం నుండి తొలగించు, అయినా నా ఇష్టం కాదు నీ చిత్తం సిద్ధించును కాక అని శ్రమకు తను తాను అప్పగించుకున్నాడు. శ్రమకు తను తాను అప్పగించుకున్నాడు. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను.
అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 27వ వాక్యంలో మీరు చూడండి. ఈ మాట చెప్పి యేసుక్రీస్తు వారు ప్రాణం విడిచారు. ఆయన చనిపోయి సమాధిలో పెట్టబడ్డాడు. కానీ ప్రవచనాలు ఏం చెప్తున్నాయో తెలుసునా? నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు. ప్రేమవల్ల యేసుక్రీస్తు తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొస్తున్నాను అని చెప్పి ఈ మాట చెప్పి ప్రాణం విడిచారు. శిష్యులు తీసుకుని పెట్టి సమాధిలో పెట్టారు. 3 దినాలైనా కూడా ప్రేమవల్ల ఆ పరిశుద్ధుని యొక్క యేసయ్య యొక్క శరీరం కుళ్ళిపోలేదు. దేవునికి మహిమ కలుగును గాక. కుళ్ళిపోలేదు. ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి. ఇప్పుడు చనిపోతారు కొందరు. ఒక రోజుకే మొత్తం స్మెల్ వచ్చేసింది. అర్జెంట్ సమాచారం మాస్టర్ గారు మీరు త్వరగా రండి అని అంటారు. 2వ రోజు అయితే బాడీ మొత్తం ఉబ్బిపోయింది. 3వ రోజు అయితే ఇక చెప్పలేము, అక్కడ ఎవరు కూడా ఉండలేదు. అవన్నీ ఒక విశ్వాసం చనిపోయాడు. 2 రోజులైనా కూడా ఆ ఇంట్లో ఎవరు పోగా బాడీ మొత్తం పాడైపోయింది. మున్సిపాలిటీ వాళ్ళు కూడా మీకు దండం అయినా మేము చేయలేమంటే విశ్వాసాలు పెట్టి సమాధి చేశారు అనుకోండి. మనిషి యొక్క శరీరం ఒకరోజు చనిపోయిన తర్వాత 2వ రోజుకి కంపు కొట్టేసింది. కానీ 3 రోజులు అయినప్పుడు యేసుక్రీస్తు ఆయన శరీరం కుళ్ళు పట్టనీయలేదు. హల్లెలూయా. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం 59వ వాక్యాన్ని మీరు చూడండి. యేసుక్రీస్తు వారు ఆయన శరీరం కుళ్ళిపోలేదు. 3 రోజుల వరకు సమాధిలో పెట్టబడ్డాడు. అయినా కూడా ఆయన మరణాన్ని చేయించి తిరిగి లేపబడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. యేసయ్య పలికిన అదే మాట స్టెఫను కూడా పలికాడు. చూడండి, ప్రభువును గురించి మొరపెట్టొచ్చు. యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకోమని స్టెఫను పలుకుచుండగా వారు అతను రాళ్లతో కొట్టిని అతడు మోకాళ్ళుని ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దముతో పలికి నిద్రించడం రాయబడి చూడండి. యేసుక్రీస్తు వారు తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనిచున్నాను అని చెప్పి ప్రాణం విడిచారు. ఆయన చనిపోయి సమాధిలో పెట్టబడ్డప్పుడు ఆయన శరీరం కుళ్ళిపోలేదు. 3వ దినమున శిలువ మరణము ఒక అపజయం అయితే 3 దినాల తర్వాత పునరుద్ధరణ అవడం ద్వారా గొప్ప జీవం, గొప్ప వెలుగు ప్రజలైన మనకు కూడా కలిగినది. దేవునికి మహిమ కలుగును గాక. శిలువ మరణం ఒక అపజయం. గతంలో ఒకసారి మీకు చెప్పారు. మార్టిన్ లూథర్ వాళ్ళ భార్య ఇలాగే గుడ్ ఫ్రైడే రోజున నల్ల డ్రెస్ వేసుకొని ఉందట. నల్ల డ్రెస్. ఫారిన్లో ఎవరైనా బ్లాక్ డ్రెస్ ఎందుకు వేస్తారంటే ఎవరైనా చనిపోతే బ్లాక్ డ్రెస్ వేస్తారు. ఎందుకు చనిపోయి ఏంటమ్మా బ్లాక్ డ్రెస్ వేసారంటే ఈరోజు గుడ్ ఫ్రైడే కదా, క్రీస్తు మన కొరకు చనిపోయాడు కదా, అర్జెంటుగా మార్చుకోరమ్మన్నాడు. ఎందుకనంటే యేసు మన కొరకు మృతి పొందిన సంగతి నిజమే. కానీ ఆయన 3వ దినమున మరలా ఆయన మరణాన్ని చేయించి తిరిగి లేపబడ్డాడు. హల్లెలూయా. ఆయన మరణించిన వాడు కాదు, సజీవుడు. ఇక ఆయన గురించి బాధపడిన అవసరం లేదు. కల్వారి శిలువలో చనిపోయాడు, మరణించాడు అని బాధపడిన అవసరం లేదు. మరణం ఒక అపజయం అయితే రిజరక్షన్, ఆయన పునరుద్ధానం మనకు జీవాన్ని ఇచ్చాడు. యేసయ్య ఏ విధంగా పలికాడో అదే మాట స్టెఫను కూడా పలికాడు. ఇప్పుడు మనం పలకగలమా? స్టెఫను ఆయనకు విరోధంగా రాళ్ళు రువి కొడుతూ ఉన్నారు. కోపంతో రౌద్రముతో ప్రజలు మండిపడి ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. స్టెఫను ఈ మత పిచ్చి కులపిచ్చగలిగిన వాళ్ళని వాళ్ళ వైపు చూడలేదు, కానీ తండ్రి కుడిపార్శ్వమున ఉన్న యేసయ్యను చూచి అప్పుడు ఏం గుర్తు వచ్చి ఉండొచ్చు చూసినా ఈ మాటలే, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని చెప్పి శత్రువులను క్షమించి యేసయ్య ఏ విధంగా ప్రాణం విడిచాడో అదే మాటలు గుర్తు చేసుకొని స్టెఫను కూడా అంటూ ఉన్నాడు. సాధారణంగా ఒక వ్యక్తి కొట్టడానికి వచ్చినప్పుడు, తిట్టడానికి వచ్చినప్పుడు ఎన్న అడిగి నాకు కూడా అడిగాయి అని చెప్పేసి అంటారు. కానీ అలా అనలేదు. మనుషుల వైపు చూడకుండా, రౌద్రముతో కోపంతో ఉన్న వాళ్ళ వైపు చూడకుండా. అందుకే ఒక మాట చెప్తాను, ఎవరైనా కోపముతో రౌద్రముతో ఉన్నారనుకోండి వాళ్ళ వైపు అసలు చూడబాకండి. మీ కోపం లేకుండా మౌనంగా మీరు హ్యాపీగా ఉండాలంటే వాళ్ళ వైపు చూడబాకండి.
యేసు వైపు చూచారనుకోండి, ఆయనలో ఉంటున్న సర్వ సుగుణాలు మీలోనికి వచ్చును గాక. ఒక వ్యక్తి కోపంతో క్రోధంతో ఉన్నాడు అంటే అతను అన్క్లీన్ స్పిరిట్స్ ఉండబట్టే కోపపడతారు. ఒకసారి టీపీఎం బ్రదర్, నేను బిలీవర్ ఉన్నప్పుడు అన్నాడు, ఒకసారి చర్చికి విరోధం గొడవ వస్తే ఆ బ్రదర్ అంటాడు, అవరే పాకాలే అవును కూడా వెళ్తుంది సాత. మనిషి కోపంతో క్రోధంతో ఉన్నాడంటే ఆ స్పిరిట్ లేదు. ఒకసారి మీకు చెప్పాను, ఇంకా అర్థమయ్యేటట్టు చెప్తాను. సాతాన్ గారు ఎలా ఉన్నాడు అని అంటే, ఓ పాస్టర్ గారు ఎవరొస్తుంది అన్నాడట, బాగా కోపం వచ్చినప్పుడు ముఖాన్ని అద్దంలో వెళ్ళి చూసుకోవాలి. వాడు కోపం వచ్చినప్పుడు ముఖాన్ని కోపంతో చూసుకున్నాడట. వాడి ముఖం వాడికే అసహ్యం అనిపించింది. సాతాను కూడా అతడు కోపిస్తుడు, అబద్ధానికి జనకుడు. అలాంటి క్యారెక్టర్స్ కలిగిన వాడిని చూసినప్పుడు ఈ స్టెఫను ఈయన కూడా కోపడే లక్షణాలు వస్తాయి. అందుకే ఆ ఫిజికల్ మైండ్తో కాకుండా వాళ్ళ వైపు చూడకుండా యేసయ్య వైపు చూచాడు. హల్లెలూయా. చూచి యేసయ్య చెప్పిన మాటే ఆయన కూడా పలికాడు. కాబట్టి ప్రేమల వల్ల యేసుక్రీస్తు కల్వారి శిలువలో ఆయన ఏదో 7 మాటలు పలికాడు. మనం కూడా అవి మనం ధ్యానించి వెళ్ళిపోవడానికి కాదు, కానీ మాదిరి, ఆయన మనకు చూపించిన మాదిరి. శత్రువులను క్షమించాడు. దేవుని ప్రజలైన మీరు కూడా మీకున్న శత్రువులను మీరు ప్రేమించుదురుగాక. సాధ్యమైనంత వరకు మీరు అందరితో సమాధానంగా ఉందురుగాక. స్టెఫను యేసుక్రీస్తునే ఆయన అనుసరించి నడిచినవాడు. తండ్రి, మీరేం చేయించున్నారు, మీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు అని చెప్పి యేసయ్య పలికినట్లుగా పలికి ఆయన మరణించను రాయబడలేదు, కానీ నిద్రించును రాయబడలేదు. ఒకవేళ ఈయన కూడా కోపగించి ఈయన కూడా కొట్టడానికి వెళ్ళి కొట్లాడుకొని ఉన్నింటే ఒకవేళ తాను కూడా మరణించను రాసి ఉండేవాడు. కానీ డివైన్ క్యారెక్టర్ యేసుక్రీస్తులో ఉంటున్న ఆ దైవత్వాన్ని తాను పొంది ఆయన నిద్రించి తండ్రి వద్దకు వెళ్ళిపోయాడు. మనం కూడా ఈ గుడ్ ఫ్రైడే రోజున క్రీస్తు మన కొరకు చేసిన త్యాగాన్ని, శిలువలో ఆయన పలికిన 7 మాటలు ధ్యానించాలి. ఇప్పుడు చెప్పిన ఈ మాటలన్నీ కూడా మీరు మనసులో భద్రపరచుకొని ఆయన త్యాగాన్ని ఈరోజు మాత్రమే కాదు, జీవితకాలం అంతా కూడా ఆయన త్యాగాన్ని ప్రతిరోజు తలంచుకొని ఈ శేష జీవితాన్ని ప్రభు కొరకు మనం సమర్పించుకుందురుగాక. ప్రార్థన చేసుకుందాం. వివిధ వాక్యాన్ని బట్టి 2 నిమిషాలు అందరూ ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. సిలువలో ప్రేలాడి నీ కొరకే, సిలువలో ప్రేలాడి యేసు నిన్ను పిలుచుచుండే, ఆలస్యము చేయకు, యేసు నిన్ను పిలుచుచుండే. కల్వరి
కల్వారి ప్రేమను ఒక్కసారి తలంచు. ఈ సమయంలో లేచి ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాడు, నీ కొరకై నా ప్రాణాన్ని త్యాగం చేశాను, నా కొరకై నీవేం చేస్తూ ఉన్నావు? ఈ ప్రశ్నకు మీరు ఏం జవాబు చెప్పాలి? తీర్మానంతో ప్రార్థన చేస్తాను.